వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు కాటసాని రాంభూపాల్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే లక్ష్యంగా పోలీసుల కవాతు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, బస్తీపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరం 11వ వార్డు యూత్ జగనన్న చేసిన అభివృద్ధి మరియు సంక్షేమంకు ఆకర్షితుల నేడు బాబుబాయ్ గారి ఆధ్వర్యంలో ఆరిఫ్, షబీర్, ఉమర్ ఫరూక్, ఇర్ఫాన్ మరియు వారి మిత్ర బృందం కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఇంతియాజ్ మరియు కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ ఆఫీస్ నందు వైసీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఎండి ఇంతియాజ్ గారు కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లుగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. లబ్ధిదారులే నా స్టార్, నిజమైన క్యాంపెయినర్ల సీఎం జగన్ వ్యాఖ్యలు కార్యరూపంలోకి తెచ్చింది. దేశంలో ఏ పార్టీ కనీసం ఆలోచన చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్సీపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్ కు అందజేసింది. ఫస్ట్ తారీఖు వస్తే, గత ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖు వస్తే ఎక్కడున్నా సరే పెన్షన్ కోసం తెల్లవారి నుంచి ఎంత టైం అయినా సరే అక్కడే ఉంటూ చాలా అంటే చాలా ఎదురు చూసి తీసుకునేవాళ్ళు. వాళ్ళ పాటలు నేను కళ్ళతో చూశాను. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము పెన్షన్లు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాము. గత ప్రభుత్వంలో లేని ఆనందాన్ని నేను నా కళ్ళతో ఈ ప్రభుత్వంలో జగనన్న పెన్షన్. నా పేరు ఆర్షిభట్ అనంతలక్ష్మి అండి. నేను వాలంటరీగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లు జగనన్నని సపోర్ట్ చేయకూడదు అంటున్నారు. వాలంటీర్లు జగనన్నని ఎందుకు సపోర్ట్ చేయకూడదండి? వాలంటరీ వ్యవస్థ పెట్టిందే జగనన్న. గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పేదలైన వారికి అందించాలన్న సదుద్దేశంతో, నిరుపేదలైన వారికి అందాలన్న ఉద్దేశంతోనే జగనన్న వాలంటరీ వ్యవస్థను అన్నది పెట్టారు. వాలంటరీ వ్యవస్థను ఎప్పుడైతే పెట్టారో ప్రతిపక్ష. నా పేరు కటారి జగదీష్ అండి, అనకాపల్లి డిస్టిక్, మల్లవీధి స్ట్రీట్. నా వృత్తి అంటే నాకు రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేసుకుంటానండి. అది బైక్ సీట్లు వేస్తూ ఉంటాను. నాకు 3 పిల్లలు, చదివించుకోవాలా అనే ఆశ ఉన్నది కానీ నాకైతే స్తోమత లేదు. నాకు ఎందుకంటే 3 పిల్లలు, నా వ్యాపారం చూస్తే చాలా చిన్న వ్యాపారం. తర్వాత ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్ ద్వారా మంచి కాలేజీలో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ చదువుకోవడానికి మా అబ్బాయికి అవకాశం అయితే వచ్చింది. జగనన్న ఇది ఒక పథకాన్ని 100. నా పేరు అన్వర్, మాది నెల్లూరు జిల్లా, భుజనెల్లూరు మండలం. మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో ఎంత దుష్టిగా ఉన్నాయంటే అంత గలీజ్గా ఉండేవి. రాత్రిపూట తాగుబోతులు వచ్చేసి తాగేసి క్లాస్ రూమ్లు గలీజ్ చేసి తలుపులు పగలగొట్టేసి చాలా గలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాడు నేడు కింద మా స్కూళ్ళు అభివృద్ధి చెంది మా స్కూల్లో గేట్లు, తలుపులు, వాచ్మెన్లు, లాస్ట్ సీసీ కెమెరాలు కూడా పెట్టి డిజిటల్ క్లాసులు పెట్టేసి ఇంత అభివృద్ధి చేస్తున్నారు. ఆ రోజుల్లో మాకు ఇంత సౌకర్యం లేదు. ఈరోజు చదువుకునే పిల్లలకి రేపు అనేది భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అధినేత రాకతో పార్టీ శ్రేణులు ఉత్సాహం ఉరకలేసింది. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పూలవర్షం కురిపించి ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రచార రథం ఆగమనంతో గంటల తరబడి ఎదురు చూసిన కార్యకర్తలకు ఉద్యమ నేత కేసీఆర్ కనిపించడంతో ఆనందంతో జయ జయ నాదాలు చేశారు. కొద్ది సమయం పాటు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై కొనసాగిన యాత్రలో అభిమానులకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ కేసీఆర్ ప్రచార రథం ముందుకు కదిలింది.
చంద్రబాబుతో రాఘవేంద్ర భేటీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర ఈ రోజు కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గంలో గూడూరులో భేటీ అయ్యారు. ఈ రోజు రాఘవేంద్ర చంద్రబాబుతో భేటీ అవ్వడం చర్చ జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమన్నారు. ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నన్ను బచ్చా అంటున్నాడు. నేను బచ్చానే అయితే 14 సంవత్సరాలు తన పాలనలో చేసిన మంచిని చూపించి ఓటు అడగండి, మానేసి నన్ను తిట్టడమే పనిగా ఎందుకు పెట్టుకుంటున్నాడు? జగన్ 58 ఏళ్ల పాలన చూసి ఎందుకు భయపడి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాడు? తన 14 సంవత్సరాల పాలనలో ఒక మనిషినైనా చంద్రబాబు చెప్పగలడా? నేను చెప్పగలను అని అన్నారు. ఈ రోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను, ఇంటింటికి మంచి చేశాను, చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. దేవరూపల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర కార్నల్ మీటింగ్లో వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలంటే ఆషామాషి కాదని, ఈ దేశాన్ని కాపాడే పార్లమెంట్ ఎన్నికలని, భారతదేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించాలని, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో 10 సంవత్సరాలు ఈ భారతదేశ భద్రత ఎలా ఉందో యువకులు ఒక్కసారి ఆలోచన చేయాలని, ప్రపంచ దేశాలతో పోటీపడి ముందున్న దేశం మన భారతదేశమని, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న నేను భారతీయుడని గర్వంగా చెప్పుకునే విధంగా చేసిన ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ అభ్యర్థి కావ్య ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని, ఆమెకు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని అన్నారు. కడియం శ్రీహరి మళ్లీ తన బిడ్డ కోసం ఓట్ల కోసం వస్తాడని, బీఆర్ఎస్ అభ్యర్థి కరీంనగర్కు చెందిన వారని, మే 13న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి మా ఆడబిడ్డకు 2500 ఇస్తానన్నారు, వచ్చినాయమ్మా? వచ్చినాయా? 500కు గ్యాస్ అన్నారు, వచ్చిందా? 2000 నుండి 4000 పెన్షన్ అన్నారు, అన్ని అయిందా? మా రైతన్నలు ఉన్నారు, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9th అన్నారు, అయిందా? 10,000 రైతు బంధు 15,000 అయింది, అయిందా? మా పేదింటి బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి 1,110 ఇచ్చి తులం బంగారం పెట్టి ఇంటికి పంపుతున్నారు, వచ్చిందా? దయచేసి మీరు ఆలోచన. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు, పాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచ బ్రహ్మానందరెడ్డి గారు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెబుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ గ్రామంలోని మరియు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాని స్పెషల్ ప్యాకేజీతో కేంద్రానికి తాకట్టు పెట్టడమే కాకుండా అదేమైనా సంజీవన అని ఎగతాళి చేసిన చంద్రబాబు ఈ రోజు ఓటు అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్ చేస్తా అనే చంద్రబాబు అన్ని వనరులు ఉన్న విశాఖపట్నం అభివృద్ధికి ఎందుకు తనకి గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు? దాన్ని గోవింద 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 పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవింద, విభజన హామీలు గోవింద, సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు. సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవింద గోవింద. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. అది కూడా గోవింద గోవింద. సుల్తాన్బాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తాలాపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చలివేంద్రం ప్రారంభం చేసిన తాలాపల్లి ఆగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాలాపల్లి మనోజ్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండల వేడి పెరిగిన క్రమంలో దారి ప్రయాణికులకు కొంత ఉపశమనం కోసం మజ్జిగ పంపిణీ చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని, మా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని, ఆపద ఉన్న చోట మనోజ్ గౌడ్ తప్పకుండా విద్య, వైద్య, క్రీడాపరమైన అవసరాలకు ముందుంటామని అన్నారు. ఎండలకి జనం అల్లాడుతున్న పరిస్థితులను చూసి మా తాలాపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఈ ఎండాకాలం చలివేంద్రం మరియు ప్రతిరోజు మజ్జిగ వితరణ కోసం అంబేద్కర్ చౌరస్తాలో మజ్జిగ వితరణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కావున దారి ప్రయాణికులు, ఈ సుల్తానాబాద్ మండల కేంద్రం మీదుగా పోయే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఎండాకాలంలో ఈసారి ఎండలు మండుతున్న సందర్భంగా మా చేతైనంత ప్రజలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. దీంతోపాటే మా సేవా కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. వైద్య, విద్య, ఉపాధి రంగాల్లో ఎవరికి ఎలాంటి సహాయం చేయడానికైనా తాలాపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుంది. తప్పకుండా మేము ఎల్లవెల్లలా ఆపదున్న చోట తాలాపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఉంటుందని తెలియజేస్తాం. కర్నూలు ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి అలీల్ ఖాన్ అహ్మద్ కలిసి ఉదయం నెల్లూరు సిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను నియోజకవర్గ ప్రజలకు వివరించారు. మైనార్టీలకు మేలు చేసే మైనార్టీల గురించి ఆలోచించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి అలీల్ అహ్మద్ గారికి, వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.
పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఒర్వకల్ మండలం ఉయ్యలవాడ గ్రామంలోని 50 మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరోవారి కుటుంబాలు నాయకులు పాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఒక్కొక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని అన్నారు. కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న వాటర్ ఫౌండర్ గార్డెన్లో నిరాశ్రయులు అక్కడ ప్రతిరోజు నిద్రపోతున్నారు. వారికి ఆశ్రయం కల్పించిన మున్సిపల్ సిబ్బంది, మిప్మా సిబ్బంది. మిప్మా ఆధ్వర్యంలో ఈరోజు కమిషనర్ మరియు సిపి ఆదేశానుసారం మిప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, టీడబ్ల్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహించారు. మున్సిపల్ నుండి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ బస్టాండ్ వద్ద 10 మందిని గుర్తించడం జరిగింది. వారికి ఆశ్రమం కల్పిస్తూ ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా డిహైడ్రేషన్ కు గురి కాకుండా మరియు వారు ప్రమాదాలకు గురి కాకుండా రోడ్లపై ఉండకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజే 10 మందిని గుర్తించడం జరిగింది. కరీంనగర్ సిటీలో ఇంకా ఎంతమంది నిరాశ్రయులు రోడ్లపై పడుకుంటున్నారని వారిని గుర్తించి ఆశ్రమం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కోసం ఆశ్రయం కల్పించడం కోసం ఎండల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతూ రోడ్లపై ఉంటూ ఎలాంటి ఫెసిలిటీ లేకుండా రోడ్లపై పడుకుంటూ ఉక్కపోతకు మరియు డే అంతా ఎండకు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ నిరాశ్రయుల కేంద్రానికి తరలించడం కోసం ప్రత్యేకమైన డ్రైవ్ ఏర్పాటు చేయడం ఇది గౌరవ పీడీ గారు మరియు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. దీనిలో ఇప్పటివరకు 10 మంది వరకు మనకి పంపించడం జరిగింది నిరాశ్రయుల కేంద్రానికి. నిరాశ్రయుల కేంద్రంలో వీళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వీళ్ళు ఉండడానికి రాత్రిపూట అక్కడ మంచి వసతులు కల్పిస్తూ వీళ్ళకి ఆశ్రయం ఇస్తూ తెల్లవారి వాళ్ళు చేసుకునేటటువంటి పనులకు వాళ్ళు వెళ్ళే అవకాశం మనకి ఆశ్రయం ద్వారా కల్పించడం జరుగుతుంది. ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు, గౌరవ పీడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్గొనడం జరిగింది. DWO డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ నుంచి టౌన్ ప్లానింగ్, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. 10 మంది వరకు గుర్తించాము. ఇట్లా రోడ్డు మీద ఉండి ఏదైతే కనుక ప్రమాదాలు గురవుతాయి, అట్లాగే ఎండాకాలం కాబట్టి వాళ్ళకు డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి వేసవి కాలంలో ఈ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రైవ్ అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ బస్ స్టాండ్ మరియు కోర్టు ఇతర ఇంకా ప్రాంతాల్లో కూడా 12 గంటల వరకు కొనసాగిస్తాము. గుర్తించిన వాళ్ళందరినీ కూడా ఆశ్రమంలోకి తరలిస్తాము. ఇవాళ ఒక్కరోజేనా లేకుంటే డైలీ చేస్తారా? ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే కంటిన్యూగా మేము సీజనల్ వారీగా చేస్తాము. అలాగే 1 మంత్లో ఒక 1 వీక్ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాము. ఇది కంటిన్యూషన్గా చేస్తామండి. విశాఖపట్నం నియోజకవర్గం జై భారత్ పార్టీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ 20వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. అందరూ తమ స్నేహితుడి ఇంటికి వచ్చినంత ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు పోలీసుల ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో సోమవారం కవాతు నిర్వహించారు. ఇల్లందు డీఎస్పీ చంద్రబాను సబ్ డివిజనల్ పరిధిలోని సిఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీస్, ఆర్పీఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ
చంద్రబాబు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొనాలని, ప్రజాస్వామ్యంలో విలువైన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కవాతు నిర్వహిస్తున్నామట్లు తెలిపారు. మా ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి మా ఇల్లందు డివిజన్ తరఫు నుంచి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ మార్చి చేస్తున్నాం. ఈ ఫ్లాగ్ మార్చిలో ప్రతి ఇంటికి తెలవాలి, ప్రతి ఓటర్కి తెలవాలి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళంతటా వాళ్ళే ఓటుని వినియోగించుకోవాలి. ఓటు విలువ ఏంది అనేది వాళ్ళకు తెలవాలి. ఓటుని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే ఓటు వల్ల మనకు ఎంత అవసరమో ఆ పని చేసుకోవడానికి మన పార్లమెంట్ ఎలక్షన్లో ప్రశాంతంగా పీస్ఫుల్గా జరగాలని చెప్పేసి మా ఇల్లందు ప్రజలకు కోరుకుంటున్నాం. డోన్లో ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన. పార్టీ కోసం కష్టపడిన ధర్మవరం సుబ్బారెడ్డి చూసుకునే బాధ్యత నాది. కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, బైరెడ్డి శబర్ని గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. డ్రైవర్గా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. సైకో జగన్ పోవాలి, సైకిల్ రావాలి అని ప్రజలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. సుబ్బారెడ్డి ఇక్కడ ధర్మవరం సుబ్బారెడ్డి కొన్ని కారణాలతో ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చారు. కానీ సుబ్బారెడ్డికి న్యాయం చేసే బాధ్యత నాది. సుబ్బారెడ్డి అభిమానులు సూర్యప్రకాష్ రెడ్డికి ఓటేయాలి. సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు, సుబ్బారెడ్డి గెలుపు. అప్పుడే సుబ్బారెడ్డి కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా, నాతో కలిసిన 3% రిజర్వేషన్ తీసుకొచ్చాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఏదైతే మహాశక్తి అనే కార్యక్రమం కింద ఈ రోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 4 కార్యక్రమాలు తీసుకుంటున్నా. ఈ 4 కార్యక్రమాలు మీరు చూస్తే, ఒకటి ఆడబిడ్డ నిధి. ఒక్కొక్క ఆడబిడ్డకి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000, ముగ్గురు అంటే మీ ఇంటికి 2,70,000.
ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఎవరైతే కొన్ని ఆడబిడ్డలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి చదువు కింద 100 కింద 15,000 ఇస్తా. 2 ఆడబిడ్డలుంటే 30,000 ఇస్తా. 3 ఉంటే 45,000 ఇస్తా. 4 ఉంటే 60,000 ఇస్తా. ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని చదివించాలంటే జగన్మోహన్ రెడ్డి నొక్కిన ఉత్పత్తి పదవి నిరసనగా ఒక పక్క సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా, ఇంకో పక్క పెద్దరెడ్డి ఎంపీగా, ఒక పక్కన అసెంబ్లీకి రావాలి అమరావతి నిర్మాణానికి, ఇంకొక పక్కన చదువుకున్న మహిళ బైరెడ్డి కుమార్తె, రాజకీయ కుటుంబం, ధైర్యం ఉంది, చదువు ఉంది, అలాంటి ఆడబిడ్డను మీరు ఓటేసి గెలిపిస్తే మీ అందరి సమస్యలు పార్లమెంట్ లో గడవైపోతుంది. సిద్ధమా తమ్ముళ్ళు గడవలుగుతున్నా. ఇప్పుడు అడుగుతున్న మా ఇద్దరిని గెలిపించమని గట్టిగా అందరూ ఇండిపెండెంట్ మీరు కూడా ఏంటమ్మా మాట నిలబెడతాం. సూర్యప్రకాశ్ గెలిపిస్తామని గట్టిగా చెప్పాలి. భూమి మీరు తీసుకోండి. ఇది నా వాగ్దానం అందరికీ ఇస్తున్నాను. జనదుర్గాన్ని మండలంగా చేసే బాధ్యత నాది. యువకులంలో ఇచ్చిన గుండాల ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఇస్తున్నా. ఏ తమ్ముడు 50 సంవత్సరాల బీసీలకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది. 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి నా బీసీని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. 5 ఏళ్లలో స్వయం ఉపాధికి 10,000 కోట్లు పెడతాం. ఆదరణగా 5,000 కోట్లు పెడతాం. ప్రతి ఒక్క బీసీకి న్యాయం చేస్తా, చేతి వృత్తులు కాపాడుతా, ఆర్థికంగా పైకి తీసుకొస్తా, సామాజిక న్యాయం చేస్తా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.